హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఏంటి అంటే మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి చీరలు కానీ, డ్రెస్సులు కానీ చిరిగిపోతూ లేదు కాలిపోతూ ఉంటాయి కదా! అటువంటి వాటిని సింపుల్‌గా ఎలా రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అది కూడా మనం దగ్గరకంటూ వెళ్లి గమనిస్తే గాని తెలీదండి. అక్కడ మనం ఏదైనా రిపేర్ చేశాము అని. అంత నేచురల్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా! ఇలా పట్టు చీరలు చిరిగిపోవడమో, లేదా కాలిపోవడమో, ఇంకా కాస్ట్‌లీ డ్రెస్సులు కానీ ఏవైనా సరే ఇలా చిరిగిపోయినియి అంటే ఒక పక్కన పెట్టి అలా ఉంచుతూ ఉంటాము. అలాగని పడేయలేము. అలాగని ఒక పక్కన పెట్టి అలా చూస్తూ ఉండలేం కదా! ఎందుకంటే వాటిని మనం చాలా ఇష్టంతో కొనుక్కుంటాము. అలాగే షాప్ నుంచి కొత్త చీరలు కొనుక్కునేటప్పుడు కూడా మనం చూసుకోకుండా తెచ్చుకుంటే ఇలాంటివి చిన్న చిన్న డ్యామేజ్‌లు ఉంటాయండి. వాటికి రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు. అటువంటప్పుడు కూడా మనం ఇలా సింపుల్‌గా రిపేర్ చేసుకోవచ్చు. చీరకి షోల్డర్ పల్లు ఉంటుంది కదా! అక్కడి నుంచి కాకుండా కట్టు చెంగు ఉంటుంది కదండీ! అంటే మనం చీర కట్టుకునేటప్పుడు ఎక్కడి నుంచైతే స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచైతే ఒక చిన్న ముక్కనైతే కట్ జేసుకోవాలిప్పుడు. అంటే మనకి ఎంత వరకు కట్ అయిందో, లేదా ఎంత వరకు కాలిందో దాని వరకు మనం చూసుకొని కట్ జేసుకోవాలనమాట. అంటే కరెక్ట్‌గా చూసుకొని కట్ జేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా! నాకైతే ఇక్కడ చిన్న ముక్కయితే కట్ అయిందనమాట 2 ముక్కల కింద. ఒకే లైన్‌లో కట్ అయింది. సో, అందుకని ఒక చిన్న ముక్కయితే సరిపోతుంది. అలాగే డిజైన్స్ అవి కూడా ఏమీ లేవు ఇక్కడ కట్ అయిన కాడ. అలాగే బోర్డర్‌లో అయితే చూడండి ఒక చిన్న ముక్కయితే కట్ అయిందనమాట బోర్డర్‌లో. ఇక్కడ రెడ్ లైన్ ఉంది చూడండి అది మిస్ అయింది. సో, అందుకని ఇంకా రెడ్ లైను అది మ్యాచ్ అయ్యేటట్టుగా కట్ జేసుకోవాలనమాట ఇప్పుడు నేను. ఇక్కడ మీకేమైనా డిజైన్స్ అవి ఉంటే ఆ డిజైన్స్ అవి కూడా ఎక్కడి వరకు ఉన్నాయి, ఎలా ఏంటి అనేది చూసుకొని కట్ జేసుకోండి. ఇక్కడ నాకైతే డిజైన్స్‌లవి కూడా ఏమీ కట్ అవ్వలేదండి. కానీ బోర్డర్‌లో అయితే మాత్రం చిన్న ముక్క కట్ అయింది కదా! సో, అందుకని ఇంకా బోర్డర్ అది కూడా వచ్చేటట్టుగా కట్ జేసుకుంటున్నాను. ఇలా కట్ జేసుకునేటప్పుడు మరీ చివరి నుంచి కాకుండా కొంచెం మధ్యలో నుంచి కట్ జేసుకోండి. ఎందుకంటే ఇలాంటి క్లాత్ ఏదో ఒకటి దొరుకుతుంది కదా! దాంతో మళ్ళీ ఇక్కడ కుట్టించేసుకోవచ్చండి కట్ చేసిన ప్లేస్‌లో. ఎందుకంటే ఇది కట్టు చెంగులకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ క్లాత్ కూడా కనిపించదు. అలాగే ఇలా క్లాత్‌ని కట్ జేసుకునేటప్పుడు కూడా మనకి ఎంత వరకు కట్ అయిందో అంతకు మించి ఒక 2 ఇంచెస్ ఎగస్ట్రానే కట్ జేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాత్‌నయితే కుడతామండి మనం. అటు ఇటు చిరిగిపోతూ ఉంటుంది కదా! కరెక్ట్ సైజ్‌లోనే కట్ జేసుకుంటే. సో, అందుకని కొంచెం ఎగస్ట్రానే కట్ జేసుకోండి. ఇలా కట్ జేసిన క్లాత్‌ని చీరలో ఎక్కడైతే చిరిగిందో అక్కడ ఇలా కింద పెట్టుకొని చూడండి. ఇక్కడ చూడండి బోర్డర్ అయితే కరెక్ట్‌గా మ్యాచ్ అయింది కదా! ఇలా మ్యాచ్ అవ్వాలి. నేనైతే బోర్డర్ ఒకటి కరెక్ట్‌గా ఉండేటట్టుగా చూసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మిగిలిన చీర అంతా కూడా ప్లెయినే ఉంది కాబట్టి అంత ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ మీరు ఏమైనా డిజైనర్స్ చీరలు కానీ, ప్రింటెడ్ చీరలు కానీ ఇలాంటివి రిపేర్ చేస్తున్నట్లయితే అవి కరెక్ట్‌గా ఉండేటట్టుగా చూసుకోండి. డిజైన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉండాలనమాట. అప్పుడే మనకి తెలీదండి అసల మనం అక్కడ ఏమైనా రిపేర్ చేశాము అని. ఇంకా చీరలో కలిసిపోతుందనమాట. సో, అంత నేచురల్‌గా ఉంటుంది. ఇప్పుడు కింద పెట్టిన క్లాత్ అటు ఇటు కూడా కదలపోకుండా ఉండటానికి మీ దగ్గర గుండు సూదులు కనుక ఉంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టూరు కూడా పెట్టుకోండి. ఇవైతే జస్ట్ క్లాత్ అటు ఇటు కూడా జరిగిపోకుండా ఉండటానికి అండి. ఇలా అయినా చేయొచ్చు లేదా స్టిచ్చింగ్ అయినా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చుట్టూ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను. అలాగే కొంచెం దూరంగానే కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకునేటప్పుడు మనం ఏ కలర్ దారం వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ దీన్ని మనం విప్పేస్తాము. ఇప్పుడు చీర మనకి ఎక్కడి వరకు డ్యామేజ్ అయిందో అక్కడంతా కూడా ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోండి. చీరలో డ్యామేజ్ అయిన పీస్ అయితే ఇదిగోండి. దీన్నయితే పక్కకు తీసేస్తున్నాను. నేనైతే ఇలా రెక్టాంగిల్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు రిపేర్ చేస్తున్న చీర ఏదైతే ఉందో ఇలాంటి కలర్స్ అయితే కొంచెం రేర్‌గా దొరుకుతూ ఉంటాయి కదా! దట్ టూ ఇది ప్లెయిన్‌గా లేదండి. థ్రెడ్ అయితే కొంచెం షైనీగా మెరుస్తుందనమాట. సో, అందుకని ఇంకా బయట ట్రై చేస్తే డెఫినెట్‌గా దొరుకుతాయి ఇలాంటి దారాలైతే. బట్ నేనైతే చీరలో నుంచి దారాన్ని తీసుకొని ఇంకా ఇప్పుడు దాంతోనే కుడుతున్నాను. అలాగే చీరలో నుంచి ఇలా దారాన్ని తీసుకొని కుట్టుకోవాలి అనుకునేటప్పుడు, ఆ థ్రెడ్ మనకి స్ట్రాంగ్‌గా ఉందా? లేదా డెలికేట్‌గా ఉందా? అనేది చూసుకొని కుట్టుకోండి. ఇదైతే కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంది. సో, అందుకని ఇంక ఇప్పుడు నేను దీనితోనే కుడుతున్నాను. అలాగే సూది కూడా సన్నగా, చిన్నగా ఉంటుంది కదా! దాన్ని యూజ్ చేయండి. దారం కూడా ఒక లైన్ వచ్చేటట్టుగా ఉంటే సరిపోతుందండి. కింద ముడి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టుకోవాలి. అలాగే ఇలా కుట్టుకునేటప్పుడు దగ్గరగా కుట్టుకోవాలి. అటువైపు నుంచి ఒక పోగు, ఇటువైపు నుంచి ఒక పోగు మాత్రమే తీసుకోండి. ఇలా కుట్టేటప్పుడు దారాన్ని మరీ గట్టిగా లాక్కుండా కుట్టుకోవాలి. ఎందుకంటే గట్టిగా లాగుతూ కుట్టాము అంటే ముడతలు పడిపోతుందనమాట. సో, అందుకని దారం ఎండ వరకు వచ్చేటట్టుగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకునేటప్పుడు మనకి టైం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ అయితే చాలా నేచురల్‌గా ఉంటుంది. అసలు మనం కుట్టామనేది కూడా తెలీదు. మీకు చూపిస్తాను. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. ఇలా మనం దగ్గరగానే కుట్టుకోవాలండి. దూరంగా కాకుండా. అలాగే మనం ఒక్కొక్క పోగు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ కాకుండా. ఇక్కడ చూడండి చుట్టూ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను. మనం బాగా దగ్గరకంటూ వెళ్లి గమనిస్తే గాని తెలీదండి. ఇక్కడ ఏదో డ్యామేజ్ అయింది. మనం కుట్టుకున్నాము అని. ఒకవేళ గమనించినా గాని మనం ఎలా కుట్టామనేది కూడా తెలీదు. ఇలా కుట్టడం అయిన తర్వాత చుట్టూ కూడా మనం క్లాత్ కదిలిపోకుండా కుట్టుకున్నాం కదా! దాన్నయితే విప్పేస్తున్నాను ఆ దారాన్ని. ఇప్పుడు కుట్టడం ఇదంతా కూడా అయిపోయింది కదా!
వెనకాల సైడ్ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! ఎందుకంటే కొంచెం క్లాత్‌ని మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక పావించి మాత్రమే ఉంచుకొని మిగిలినదంతా కూడా కట్ జేసుకోవాలి. అలాగే కట్ జేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ జేసుకోండి. మనకి థ్రెడ్ అది కూడా కట్ అవ్వకుండా. అంటే మనం కుట్టుకున్న కుట్టు ఏదైతే ఉందో దాన్ని కట్ జేయకుండా ఒక పావించి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని చుట్టూరా కూడా ఇలా కట్ జేసేసుకుంటున్నాను. ఇలా కట్ జేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడ్ కూడా స్టీమ్ అరేంజ్ చేసుకుంటే మొత్తం కూడా సెట్ అయిపోతుంది. సో, ఫైనల్‌గా ఇక్కడ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి. మనం బాగా దగ్గరకంటే వెళ్లి గమనిస్తే గాని తెలీదండి. అక్కడ ఏదో డ్యామేజ్ అయింది. మనం రిపేర్ చేశామని. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంత దగ్గరికి వెళ్తే గాని తెలీదనమాట. చాలా నేచురల్‌గా ఉంటుంది. చాలామంది ఇలా చీరలు గాని, డ్రెస్‌లు గాని చిరిగినవి లేదా కాలిన వాటిని బయట డబ్బులిచ్చి మరీ రఫ్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయించడం వల్ల మనకి క్లియర్‌గా తెలిసిపోతుందండి. అక్కడ ఏదో డ్యామేజ్ ఉంది అని. మనకి కనిపించని ప్లేస్‌లో అయితే పర్వాలేదు. కనిపించే ప్లేస్‌లో అయితే మాత్రం ఇలా రిపేర్ చేసుకోవడమే బెటర్. అందులోకి మనం యూజ్ చేసిందల్లా ఈ రిపేరింగ్‌కి ఒక్క సూదేనండి. ఎందుకంటే దారాన్ని కూడా మనం చీరలో నుంచి యూజ్ చేసాం కాబట్టి. సో, ఫైనల్‌గా ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్‌గా అనిపిస్తుంది. ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్‌ని మీ ముందు పెట్టడానికి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.